ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అన్ని సీరియస్ టాక్సే చేస్తున్నామండి మనం ఈ మధ్యకాలం అయితే మరీను. సో కొంచెం ఏదైనా నవ్వించేలాగా మంచి సరదా కథ ఏదైనా ఉంటే చెప్పండి రమగారు. చందమామ కథ ఒకటి చెప్తాను చూడు. ఓకే. బాగ్దాద్ కథలు ఎప్పుడు చెప్పలేదు మీకు? లేదండి. బాగ్దాద్ కథల్లో అంటే బాగ్దాద్ కథలు అంటారు కానీ బాగ్దాద్కి సంబంధించింది ఏం లేదు. సింధుబాద్ కథలు, బాగ్దాద్ కథలు అంటాము. కొద్దిగా అంటే కొంచెం ముస్లిం పేర్లాగా వినపడుతుంటాయి అన్నమాట. అంటే అక్కడ జరిగిన కథలనా? ఆ కాలపు కథలని. ఓకే. అయితే బీదర్లో అన్నట్ట, బీదర్ దగ్గర అవుట్స్కట్స్ లో ఒక ఫకీర్ ఒక ఆయన ఉండేవారు. ఒక సమాధి ఉండేది. ఆయన ఒక చిన్న దర్గా లాంటి దాంట్లో, మనం కూడా దర్గాలకు వెళ్తుంటాం చూడు. దర్గాలు అంటే జనరల్ గా పెద్దవారు ఎవరిదో వారి సమాధి. అవును. దాన్ని కాచి కాపాడుతూ ఒకళ్ళు ఇద్దరు ఫకీర్లు వాళ్ళు వీళ్ళు అక్కడ ఉంటారు. కొన్ని కుటుంబాల వాళ్ళు దాన్ని ఆశ్రయించుకుని ఉండటము, కొంతమంది సేవ చేసేవాళ్ళు అలా కనపడుతుంటారు. నువ్వు ఈ మధ్య దర్గా కూడా వెళ్ళొచ్చావు కదా? దర్గాకు వెళ్ళొచ్చానండి. అయితే ఏమైంది, ఒక చిన్న సమాధి ఒక చోట ఉండేది. ఒక ఆయన దాదా గారని, ఒక ఆయన దాదాషా అంటారు, దాదాషా గారు దాన్ని మా గురువు గారి సమాధి అని చెప్పేవారు. ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. చాలా మంది మక్కాకు వెళ్ళేవాళ్ళు. ఈ బీదర్లో ఈ సమాధి దగ్గర ఆగి అక్కడ కాస్త ఓ పూట ఏదైనా కాస్త రొట్టెలు వీళ్ళు జనాలు తెచ్చిపెట్టేవాళ్ళు. ఈ ఫకీర్నిను ఆయన శిష్యుడిని వాళ్ళే పోషించేవాళ్ళు. ఎవరు 2 రొట్టెలు తెచ్చి పెట్టేవాళ్ళు. దారిలో ఒక 2 పందిళ్ళు ఉండేవి. కాస్త మంచినీళ్ళు తాగి గాడిదల్ని గుర్రాలని వీటిని కట్టేసుకుని ఉంచుకోవటానికి అవకాశం ఉండేదన్నమాట. ఆ వచ్చిన వాళ్ళు ఎవరో ఒక కింద గాడిదకి ఒక పిల్ల పుడితే ఆ పిల్లని ఈ దాదాషా గారికి ఇచ్చారు, గాడిద పిల్లని. ఆ పిల్ల మరి చిట్టి పిల్ల క్రమంగా కాస్త వీళ్ళేదో పాలు గీళ్ళు పోసి చుట్టుపక్కల గాడిదల దగ్గరికి పాలు తెప్పించి పోసి అంత పెద్ద చేశారు. అంత గాడిద ఉండేది. ఆ గాడిద శిష్యుడు దాదాషా గారు సమాధి దగ్గరే ఉండేవారు. ఈ మక్కాకి వెళ్ళే జనం అంతా ఇక్కడికి వచ్చి ఒక పూట ఆగి కాస్త విశ్రాంతి తీసుకుని ఆ పందిరి కింద పడుకుని కాస్త ఏదో నీళ్ళు తాగి అవి తాగి దాదాషా గారికి ఏమైనా 5 పైసలు 10 పైసలు ఇస్తే ఇచ్చి వెళ్ళేవాళ్ళు. అయితే ఈ శిష్యుడికి కొన్నాళ్ళకి ఏమనిపిస్తుంటే, గురూజీ మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ మక్కాకి వెళ్తున్నారు, నేను కూడా మక్కాకి వెళ్తానండి, వాళ్ళందరికీ ఏం పుణ్యం వస్తుందో నాకు కూడా మక్కాకి వెళ్ళి పుణ్యం తెచ్చుకుంటాను నేను అన్నాడు. ఆయన ఏమన్నాడు, సరే నాయన వెళ్ళరారా, నీకు ఇచ్చి పంపడానికి నా దగ్గర ఏమీ లేదురా నాయన, ఎట్లాగో వెళ్ళు, దారిలో ఎవరైనా సహాయం చేసి తిని తాగి మొత్తానికి మక్కాకి చేరు, మన దగ్గర ఏముంది, నేను ఫకీర్నయ్యే, ఈ గాడి పిల్లని తీసుకెళ్ళి నీకు తోడుంటుందిరా, ఎందుకైనా పనికొస్తుంది అని పిల్లగాడిదని శిష్యుడికి ఇచ్చి పంపించారు. ఇప్పుడు పిల్లగాడిద చిన్న ఫకీర్ గారు అంటే ఫకీర్ గారి శిష్యుడు ఇద్దరు బయలుదేరారు. అలా వెళ్ళగా ఈ రాజస్థాను ఆ ఎడార్లు అవి వచ్చినాయి. మధ్యలో ఆ ఊర్లో ఊరు అప్పుడంతా ధర్మసత్రాలు ఉండేవి. ఇలాగే మధ్యలో ఫకీర్లు మసీదులు ఉండేవి. ఎక్కడో కాస్త తిని తాగి ఆ కాలక్షేపం చేసుకుంటూ మధ్యలో ఇలా గుంపులుగా వెళ్ళేవి. చాలా మంది ఉంటారు కదా, ఒంటలు వాళ్ళు వీళ్ళు, వాళ్ళ సహాయంతో ఆయన ఒక్కడేగా ఒక పొట్ట ఎంత కావాలి, చిన్న కొద్ది ఆహారం సరిపోతుంది, దానికి 4 గడ్డి పరకలు ఉంటే చాలు. ఈ రాజస్థాను ఎడార్లు అవి వెళ్ళేసరికల్లా బాగా ఎండలు మాడిపోయి పాపం ఈ గాడిద పిల్ల కాస్త చచ్చిపోయింది. అయ్యో, దాహానికి. ఏవో కాస్త నీళ్లు ఉన్నాయి కానీ పిల్ల పాపం చిన్న పిల్ల కదా. సరే ఈయన ఏం చేశాడు, ఏం చేయాలో తెలియలేదు. దీని బాడీని ఓ గొయ్యి తీసి పాతిపెట్టాడు. పాతిపెట్టి ఏం చేశాడు, ఆ చుట్టుపక్కల ఖర్జూరపు మొక్కలు ఏవో ఉంటే 2 ఖర్జూరపు కొమ్మలు దాని మీద పాతాడు. ఓకే. పాతేసరికల్లా సరిగ్గా సైనికులు వస్తున్నారు దాంట్లో. వాళ్ళు ఇట్లాంటివి ఏమైనా జరిగితే ఒప్పుకోరు. శవదాన్ని పూడిస్తే డబ్బులు ఇవ్వాలి, సుంకం చెల్లించాలి. ఇప్పుడు శవము అదని ఏం చెప్తాడు, గాడిదంటే ఏమంటారు, అక్కడన్నీ ఒంట్లు ఉంటాయి. ఈయన బెదిరిపోయి, ఎవర్రా ఏమని పోయారంటే మా గురుగారు పోయారంటే దాదాషా గారు వారి సమాధండి అన్నాడు. ఏదో ఒకటి చెప్పాలి. రాజశేఖరులు చూసరికి తత్తరపిత్తరలాడిపోయి బెదిరాడు. ఈయన ఎప్పుడు అలాంటి వాటిని చూసిన వాడు కాదు. 20-30 మంది పెద్ద భారీ పర్సనాలిటీలు, వీళ్ళ దగ్గర బల్లాలు గిల్లాలు, ముఖానికి శిరస్త్రాణాలు, పెద్ద ఒంటెలు, హడావిడిగా ఉంది. ఉండేసరికల్లా బెదిరి మా గురుగారు సమాధండి అన్నాడు. వాళ్ళలో 2-3 దిగి వెంటనే దండం పెట్టారు సమాధికి దండం పెట్టి, ఇప్పుడు కాలం చేశారు నాయన, ఏమిటి నాయన అని కనుక్కున్నారు. నిన్న పోయారండి పాపం, నీరు లేకపోయారు అంటే, అయ్యో పెద్దవాళ్ళు నీళ్ళు లేకపోవటమా, ఒరే ఒంట్ల మీద నీళ్లుంటే ఇవ్వండిరా, ఈ ఫకీర్ కాస్త నీళ్ళైనా తాగి బతుకుతాడు, పాపం గురువుగారు సమాధిని కనిపెట్టుకుని ఉన్నాడని ఒంటల మీద నుంచి కొంచెం ఆహారాన్ని, కాసిన 2 రొట్టెలు దొంతరా, ఓ 2 కూరలు, ఓ 4 పళ్ళు, ఓ 8 ఖర్జూరాలు, ఓ 4-5 బాటిల్స్ అంటే నీళ్ళ తిత్తులు ఉండేవి, అప్పుడు తోలు తిత్తులు ఉండేవి, నీళ్ళు దించి పెట్టారు. సమాధిని గురుగారు సమాధిని కాచి కాపాడుకొని అయినా జాగ్రత్తగా అని చెప్పారు. ఈడేం చేశాడంటే, ఈ ఫకీర్ చిన్న ఫకీర్ ఉన్నాడు కదా, ఈయన శిష్యుడు 4-5 ఖర్జూరపు కొమ్మలు తెచ్చి ఒక పందిరిలాగా చేసుకుని దాని కింద కూర్చున్నాడు. ఇప్పుడు ఆహారం దొరికింది కదా, అమ్మయ్య తిని పూటకు పడుకుందామని పడుకున్నాడు.
నిద్రపోయాడు. హాయి బాగా గాఢంగా పట్టేసింది నిద్ర. ఫుల్గా తిన్నాడు, చక్కగా రొట్టెలు గిట్టెలు ఖర్జూర పళ్ళును. మరి వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చారు, హాయిగా తాగాడు. పైనేమో ఇది ఉంది, ఎడారి గాలి. పగలు వేడిగా ఉంటుంది కానీ సాయంకాలాలు చల్లగా ఉంటుంది, రాత్రులు. బాగా నిద్రపోయి లేచేసరికల్లా, తెల్లారేసరికల్లా ఒక పెద్ద ఒంటెలు బిడారు. బోళ్ళ మంది గుంపులు గుంపులుగా ఉన్న జనం వీళ్ళ దగ్గర కూర్చున్నారు. వీడి దగ్గర కూర్చుని కనపడ్డారు. కొంతమంది ఏమో ఫకీర్ గారి సమాధి అంటే దాదాషా గారి సమాధికి దండం పెడుతున్నారు. ఇంకా ఒక 5-6 ఏమో మంచి జమా చెట్టిలాగా ఉన్నవాళ్ళు వెళ్ళి ఇంకా 4 ఖర్జూరపు చెట్లు కొట్టుకొచ్చి 2-3 పెద్ద పెద్ద పందిళ్ళు వేశారు. వాళ్ళంతా సమాధి దగ్గర రెస్ట్ తీసుకుంటున్నారు. మధ్యలో సేవించడానికి సమాధి ఉంది కదా, అంతే అంతే. అక్కడ నుంచి వాళ్ళు ఏం చేశారు, ఎప్పుడు కాలం చేశారు, ఏమిటి మీ గురుగారు వారి చరిత్ర అంటే దాదాషా గారు గురుగారి చరిత్ర ఉంది కదా, గురుగారి చరిత్ర చెప్పుకున్నాడు. సరే, ఈ కథ అయింది. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు, వెళ్తూ 2-3 రోజులు ఉండి ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం కదా, ఈ ఖర్జూరపు ఇవి ఉన్నాయి, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఎలాగో గురుగారి సమాధి కూడా ఒకటి ఉంది అని చెప్పి వాళ్ళు బాగా రెస్ట్గా ఉండి వీళ్ళ దగ్గర వెళ్తూ ఒక ఒంటని, కాస్త ఓపిక లేని వంటని, దానికి కాస్త గడ్డి గాదము నీరు అవి ఇచ్చి ఈయనకి మరి 4 రొట్టెలు, మరి కాస్త కూరలు, మరి కాస్త ఖర్జూరాలు, మరి కాస్త నీళ్లు, ఓ 10 రూపాయలు డబ్బులు ఇచ్చి, అయ్యా మక్కాకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మిమ్మల్ని కలుస్తామండి అని చెప్పి వెళ్ళారు. ఈయన అటు ఇటు చూస్తే ముందంతా ఉన్నది వీడి దగ్గర పిల్లగాడిదే, ప్రస్తుతం దాని సమాధి. అవి కాకుండా ఓ ఒంటెకి సరిపడా సామాగ్రి. ఈయన ఒక 15 రోజుల దాకా వెతుక్కోక్కర్లేకుండా సామాగ్రి, కొనుక్కోవడానికి వీలుగా డబ్బులు. బాబా, ఈయన ఇంత పందిరి వేసుకున్నాడు, వాళ్ళు పెద్ద పందిరేసి వెళ్ళారు. ఇక రోజు 2 రోజులకి, 5 రోజులకి, 10 రోజులకి, 8 రోజులకి ఒక్కో జనము గుంపు వస్తారు, సైనికులు వస్తారు, ఆ దారిని పోయే వాళ్ళు వస్తారు, మక్కాకి వెళ్ళే వాళ్ళు వస్తారు. మధ్యలో రాజస్థాన్లో బోళ్ళు గుళ్ళు గోపురాలు ఉన్నాయి, ఉదయపూర్లు అవన్నీ చూడడానికి వచ్చేవాళ్ళు. వస్తుండగా ఈ సమాధి ఇప్పుడు కులమత విచక్షణ ఏమిటో, ఫకీర్ సమాధి అంటే దండం పెట్టాల్సిందే అంతే. ఈ కులం ఈ మతం ఆ మతం విచక్షణ లేదు. ప్రతివాడు ఓ దండం పెడతాడు, అక్కడ ఏవో కాసిన నీళ్లు ఉంటాయి, 2 ఖర్జూరాలు ప్రసాదం అక్కడ పెడతారు, నోట వేసుకుంటారు, కాసిన మంచినీళ్ళు తాగుతారు, పందిరి కింద విశ్రాంతి తీసుకుంటారు. మెల్లిగా ఓ వంట కాస్త 2 వంటలు 3 వంటలు చెప్పిన ఒంటెలు పెరిగినాయి, ఒంటెలకు పందిళ్ళు పెరిగినాయి, మనుషులకు పందిళ్ళు పెరిగినాయి. ఈ వచ్చిన వాళ్ళల్లో 2-3 మంచి బలశాలు అయిన వాళ్ళు, ఇక్కడ ఇంతమంది జనం చేరుతుంటే నీళ్ళు లేకపోతే ఎలాగండి, మా దగ్గర మంచి సాధనాలు ఉన్నాయని వాళ్ళ దగ్గర చిన్న సైజు మోటార్లు ఉంటే బాగా తవ్వి 2 చెలమలు లాంటివి ఏర్పరిచారు. నీరు కూడా ఉంది పుష్కలంగా. అట్నుంచి ఇట్నుంచి వచ్చేవాళ్ళు ఒక 5-6 ఖర్జూరపు చెట్లు కాస్త గైరుగా ఉన్న మొక్కలు తెచ్చి వేశారు. పక్కన నీటి ఇవ్వకుండా సరికల్లా ఖర్జూరాలు పెరిగిపోతాయి. మంచి హడావిడిగా తయారైంది, అదొక పుణ్యక్షేత్రం అయిపోయింది. ఇలా నడుస్తుంది. ఇది మెల్లిగా అలా పెరిగి ఈయన దగ్గర డబ్బులు చేరటం మొదలుపెట్టినాయి బాగా. మరి వచ్చిన వాళ్ళంతా 10 నేను ఒక్కదాన్ని ఇస్తే 2 రూపాయలు ఇస్తాం, మనం ఒకళ్ళం ఇస్తే. మళ్ళంటి వాళ్ళు 10 మంది ఇస్తే 10 రోజులు ఎంత అయిపోయింది, బోల్డ్ అయిపోలా. సరే, అక్కడి నుంచి ఏమైంది, బోల్డ్ డబ్బులు వస్తున్నాయి. ఇవి వచ్చిన వాళ్ళలో 2-3 శిష్యులుగా చేరారు. ఎటు వెళ్ళడానికి ఆసరా లేని వాళ్ళు, ఒంటరి వాళ్ళు, ఏదో హాయిగా నీడపట్టం సుఖంగా తినచ్చు కదా అని ఉండిపోయేవాళ్ళు, గురుగారికి సమాధిని సేవించుకుంటూ ఉండేవాళ్ళు, భక్తులు, సోకాళ్ళు భక్తులు కూడా జనమంతా ఉండిపోతున్నారు. వాళ్ళలో కొంతమంది ఉన్నారు, గురుగారు బోల్ డబ్బులు ఉన్నాయి, ఏం చేసుకుంటామండి, శుభ్రంగా కాస్త రాయి రప్ప వేసి ఓ బిల్డింగ్ లాంటిది కట్టుకుంటే ఈ ఎండనక వాననక ఈ ఎండలో కూర్చోవటం తప్పుతుంది, ఇల్లు కట్టేద్దాం పట్టండి అని చెప్పేసి అట్నుంచి ఇటు నుంచి వచ్చే వాళ్ళతోటి రాయి రప్ప సిమెంటు ఇసుక కలప అవన్నీ తెప్పించి ఓ పెద్ద మేడ కట్టారు ఆ ఎడారిలో. అంతకుముందు చిన్న చెలవలు తెవేచుడు, అవి పెద్ద చెరువులైనాయి. ఇప్పుడు చెట్లు విరివిగా పెరిగినాయి, ఒంటెలు గాడిదలు బాగా చేరినాయి. సరే, ఇలా నడుస్తుంది. అయితే ఈ కథ అంతా బీదర్ దాకా చేరింది. రాజస్థాన్ ఎడారిలో ఎవరో మహా అద్భుతమైన గురువుగారి సమాధి ఉందిట. ఆ సమాధిని దర్శించాల్సిందేనని ప్రజలంతా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ దాదాషా గారు ఉన్నారు కదా, వీరి గురువుగారు, ఆయనేమనుకున్నాడు, మా గురుగారి సమాధి ఎలాగో ఇక్కడ ఉంది, ఆ గురువు గారు ఎవరో చూద్దామని ఆయన మెల్లిగా ఎట్లాగొట్ట అటు నుంచి వస్తున్న ఒంటల వాళ్ళని, గుర్రాల వాళ్ళని, గాడిదల వాళ్ళని బతిలాడుకుని, గురువుగారు ఫకీర్ కదా, ఆయన ఎక్కించుకుని తీసుకొచ్చారు. ఓ 15-20 రోజులకి ఆయన చేరితే అక్కడి నుంచి ఇదంతా కనపడింది. తీరా చూస్తే ఆ బిల్డింగ్లో ఉన్నవాడు మన శిష్యుడే. అక్కడి నుంచి శిష్యుడు వెళ్ళి కావలించుకున్నాడు, గురుగారు ఎన్నాళ్ళకి రండి అని. సరే, ఇదంతా ఆయన చూసి, ఏమిట్రా నాయన ఈ పటాటోపం, ఇదంతా హడావిడి ఏమిటి, ఎలా అయింది ఏమిటి అని అడిగాడు. అందరినీ పంపించేసి గురువుగారిని రహస్యంగా తీసుకెళ్ళాడు. గురుగారు ఎవ్వరికీ చెప్పలేదండి ఇప్పటిదాకా, నేనేం చేయాలో తెలియట్లేదు, నాకు ఇదంతా తయారైపోయింది, ఇంత హడావిడి వచ్చేసింది. యాక్చువల్గా ఇది అసలు ఏంటంటేనండి, మీరు నాకు ఒక పిల్లగాడిదని ఇచ్చారు కదా, దాన్ని ఏం చేయాలో తెలియదండి, దాన్ని పాతిపెట్టాను, చనిపోతే పాతిపెట్టాను. వచ్చిన వాళ్ళు అడిగితే అసలు మీ సమాధానం చెప్పేశానండి, దాంతో ఇంత ప్రాచుర్యం వచ్చింది గురుగారు, ఇప్పటిదాకా కన్ఫెస్ చేసే అవకాశం దొరకలా నాకు, ఇప్పుడే మొదటిసారి చెప్పానంటే. ఆయన అన్నాడు, పోన్లేరా, నువ్వు ఎందుకు బాధపడతావు, ఇలా అవుతూనే ఉంటాయి. అక్కడున్న మా గురువుగారు మాత్రం ఎవరు, దీని తల్లిగా
అక్కడున్న సమాధి కూడా దీని తల్లే. దాన్ని పూర్తి చేసాం, అది సమాధి అయింది. అందరూ గురుగారు అన్నారు, నేను గురుగారని ఒప్పుకున్నాను. అంతే జరిగింది. ఏం పర్వాలేదు, ఇదిలాగా ఈ కథని ఇలా నడవనివ్వు, పర్వాలేదు, మక్కాకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ నేను చూస్తానని ఆయన మక్కాకి వెళ్ళిపోయాడు. ఇలా జరుగుతాయి. కథ సీరియస్గా వెళ్తోంది. లాస్ట్ ట్విస్ట్ బాగుంది కదా, అద్భుతం. పిల్లగాడికి తల్లిగాడితే గురువుగారి పాత సమాధి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారనమాట వీళ్ళు. చందమామలో వచ్చింది. చాలా బాగుంది. బాగ్దాద్ కథల కింద ఇలాంటివి బోల్డెన్ కథలు కనిపిస్తాయి. అంటే ఇందులో ఒకరిని హేళన చేయటం, ఎక్కిరించడం ఏం లేదు. కథ ఫన్నీ స్టోరీ, ఒక కథ అంతే. రైట్ అండి, చాలా బాగుంది. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దామండి. తప్పకుండా చేయండి.